వేసవి అంటేనే వేడి, ఉక్కపోతల కాలం. ప్రచండమైన ఎండల దాటికి ఒంట్లో ద్రవ నష్టంతో పాటు వడదెబ్బ తగలడం వరకు అనేక విపత్తులు ఎదురవుతూ ఉంటాయి. అయితే ఈ సీజన్లో బయటికి చెప్పుకోలేని మూత్ర సంబంధ సమస్యలు కూడా ఎక్కువగానే ఎదురవుతూ ఉంటాయి. మూత్రంలో చురుక్కుమనే మంటలు, మూత్రనాళ ఇన్ఫెక్షన్లు, కిడ్నీలో రాళ్ళు మొదలైన సమస్యలు మనల్ని బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ఎండాకాలంలో తరచూ ఎదురయ్యే మూత్రగండాలు ఎలా ఉంటాయో, వాటిని ఎలా అధిగమించాలో ఇప్పుడు తెలుసుకుందాం. సమ్మర్లో మనం చాలాసార్లు మూత్ర సమస్యలు ఎందుకు చూస్తుంటామంటే ఈ మనకున్న వేడి వలన శరీరంలో టెంపరేచర్ ఎక్కువ ఉండటం వలన మనకి స్వెట్టింగ్ ఎక్కువ ఉంటుంది. బాడీలో నుంచి వాటర్ బయటికి రావడానికి 3 మార్గాలు. ఒకటి స్వెట్టింగ్, అంటే శరీరంలో నుంచి వాటర్ వెళ్ళిపోవటం. ఆ స్వెట్టింగ్ మనకి కనిపించవచ్చు. అంటే మన ఈ కోస్టల్ ఏరియాస్కి వెళ్ళినట్టయితే బాగా చెమట పడుతుంది, ఎందుకంటే హ్యూమిడిటీ ఎక్కువ ఉండే ఎయిర్లో చెమట పడుతుంది. డ్రై ఏరియాస్కి, హైదరాబాద్ లాంటి డ్రై ఏరియాలో ఉంటే చెమట పడుతుంది కానీ మీకు కనిపించదు, ఎందుకంటే స్కిన్ డ్రై అయిపోయి అక్కడి నుంచి మీకు వాటర్ ఎవాపరేషన్ ఉంటుంది. రెండోది మన బ్రెత్, మనం తీసుకునే గాలిలో తేమ కూడా మనకి కొంతవరకు వాటర్ లాస్ ఉంటుంది. అండ్ థర్డ్ ఏరియా ఆఫ్ వాటర్ లాస్ ఇస్ కిడ్నీ. సో కిడ్నీలో నుంచి యూరిన్ తయారవడం వల్ల మనకి ఎండాకాలంలో స్వెట్టింగ్ ఎక్కువ ఉంటుంది, ప్లస్ ఈ బ్రెత్లో వాటర్ వేపర్ లాస్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి అమౌంట్ ఆఫ్ యూరిన్ ప్రొడక్షన్ తగ్గుతుంది. మనం తీసుకున్న వాటర్ ఇంటేక్ చాలా వరకు స్వెట్ రూపంలో బయటికి వెళ్ళిపోతుంది. అండ్ కిడ్నీకి ఉన్న మెయిన్ పని ఏంటంటే వాటర్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం. మన బాడీకి ఎంత వాటర్ కావాలంటే అంత వాటర్ నుంచి మిగతాది యూరిన్ రూపంలో బయటపడేస్తుంది. కాబట్టి మనకు ఎక్కువ వాటర్ కనుక సర్క్యులేషన్లో లేకపోతే మన కిడ్నీ అమౌంట్ ఆఫ్ యూరిన్ ప్రొడక్షన్ తగ్గుతుంది. యూరిన్ ప్రొడక్షన్ తగ్గినప్పుడు యూరిన్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, అంటే దాంట్లో ఎక్కువ వాటర్ కంటెంట్ తక్కువ ఉండి ఈ రసాయనాల కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో అటువంటి వాళ్ళు యూరిన్ ప్రాబ్లమ్స్ ఉంచే అవకాశం చాలా ఎక్కువ. ఈ కాన్సన్ట్రేటెడ్ యూరిన్ ఉన్నప్పుడు మనకి యూరిన్లో వలన మంట కానీ, యూరిన్లో స్టోన్స్, క్రిస్టల్స్ ఇలాంటివి తయారవటం అనేది చాలా కామన్. కాబట్టి మోస్ట్ ఆఫ్ ది ఈ సమ్మర్లో ఉండే ప్రాబ్లమ్స్ ఆర్ రిలేటెడ్ టు వాటర్ ఇంటేక్, అమౌంట్ ఆఫ్ వాటర్ ఆర్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఇన్ ద యూరిన్ ఆర్ అమౌంట్ ఆఫ్ యూరిన్ విచ్ పేషెంట్ ఈస్ పాసింగ్. కాబట్టి వాటర్ ఇంటేక్ పెంచినట్టయితే మీకు సమ్మర్ ఎఫెక్ట్ పెద్ద కనిపించకపోవచ్చు. బట్ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ బయట రోడ్డు మీద తిరుగుతున్నప్పుడు మే, జూన్లో చాలా మనం ప్రత్యేకించి వాటర్ తాగితే తప్ప మనం డీహైడ్రేట్ అయిపోయే అవకాశం చాలా ఎక్కువ.